హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయ్ ట్రెండ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం బజాజ్ RS 200 సో రేసింగ్ బైక్ అనమాట బజాజ్లో. సో దీన్ని అప్డేటెడ్ మోడల్ చూస్తున్నాం మనం. సో ఇందులో ఏమేమి అప్డేట్ చేశారు, దీని డిజైన్ రీడిజైన్ చేశారు, దీని డిజైన్ అంతా సో ఏమేమి చేంజెస్ ఉన్నాయో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా ఈ బైక్ యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 200cc అనమాట. ఇది కూడా మనకి లిక్విడ్ కూల్ ఇంజన్తో వస్తుంది అనమాట ఇది. సో ఇంకా ఈ బైక్ యొక్క పవర్ విషయానికి వచ్చేసినట్లయితే 18.5 కిలోవాట్స్ టార్క్ను మనకి ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఇంత టార్క్ 200cc ఈ బైక్లోనే ఎక్కువ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే స్పీడ్స్ వెళ్ళేటప్పుడు మీకు పవర్ డ్రాప్ అనేది ఉండదు. సో మీకు దీంట్లో అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ ఉండటం వల్ల ఏంటంటే మీకు ఇంకా డ్రైవింగ్ అనేది చాలా సుపీరియర్ గాను అలాగే కంట్రోలింగ్ గాను ఉంటుంది అనమాట. సో కీ అయితే సేమ్ ఓల్డ్ ఎలానే ఉందో సేమ్ అదే డిజైన్ ఉంది. సో వన్స్ ఇగ్నిషన్ ఆన్ చేసి ముందు డిజిటల్ కన్సోల్ వస్తుంది మనకి ఇందులో. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇందులో వచ్చేసరికి మనకి బ్లూటూత్ కనెక్టివిటీ, డ్యూయల్ ఛానల్ ABS అన్నీ వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ఇండికేషన్ మనకు అన్నీ వస్తుంది, గేర్ ఇండికేషన్, మైలేజ్, సో స్పీడ్, ఫ్యూయల్ కెపాసిటీ, ఇక్కడ వచ్చేసరికి ఇండికేటర్, సో సింబల్స్ అన్నీ మనకి ABS అన్నీ చూపిస్తున్నాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసరికి రైట్ సైడ్ హ్యాండిల్ బార్ చూసుకున్నట్లయితే మనకి కిల్ స్విచ్, స్టార్ట్ బటన్ ఈ రెండు మాత్రమే వస్తున్నాయి. సో లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ చూసుకున్నట్లయితే మనకి మోడ్ బటన్తో పాటుగా సిగ్నల్ ఇండికేషను, సో హార్న్, ఇంకా లైట్కి సంబంధించిన అడ్జస్టబుల్కి 3-way అడ్జస్టబుల్ హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ మరి ఇక్కడ చూడొచ్చు. సో క్లచ్ విషయానికి వచ్చేసినట్లయితే మనకి ఇందులో స్లిప్పర్ క్లచ్ ఇస్తున్నారు అనమాట. సో ఇదొకటి 200cc ఇందులో మనకి స్లిప్పర్ క్లచ్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి పవర్ సాకెట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ చూసుకున్నట్లయితే మనకి ఇందులో ఆల్మోస్ట్ 13 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీని ఇస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే న్యూవే డిజైన్డ్ పల్సర్ బ్యాడ్జింగ్ చూడొచ్చు. సో ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇది రేసింగ్కి డిజైన్ చేసింది అనమాట. సో ఇది వచ్చేసరికి ఒక గార్డ్ లాగా మనకి రబ్బర్తో అంటించింది. సో చూడొచ్చు, బండితో పాటు వస్తుంది. ఇంకా సీట్స్ చూసుకున్నట్లయితే స్ప్లిట్ సీట్ వస్తున్నాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో 2 స్టెప్ సీట్ అనమాట ఇందులో. సో ఇక్కడ వచ్చేసరికి RS బ్యాడ్జింగ్, సో ఇది చూడొచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసినట్లయితే మనకి డైరెక్ట్గా ఇండికేటర్స్ చూడొచ్చు. ఇవి మనకి LED ఇండికేటర్స్ అనమాట. సో ఇంకా సస్పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ వచ్చేసరికి ఇందులో కూడా మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ విత్ షాక్ అబ్జార్బ్షన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ చూసుకున్నట్లయితే మోనో షాక్ సింగిల్ అబ్జార్బ్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇంకా సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బైక్ గురించి చూసుకున్నట్లయితే ఇందులో మనకి డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది అనమాట. అలాగే ఫ్రంట్ వచ్చేసరికి 300mm డిస్క్ని ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ వచ్చేసరికి మనకి 230mm డిస్క్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక గేర్స్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకి 6-speed ట్రాన్స్మిషన్ గేర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా సో లైట్స్ విషయానికి వచ్చేసినట్లయితే ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి ఇందులో LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ వచ్చేసరికి మనకి LEDs ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ బైక్లో ఏంటంటే మనకి రైడ్ మోడ్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇంకా టైర్స్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో స్ట్రాంగర్ గ్రిప్ కోసం ఏంటంటే మనకి ఫ్రంట్ వచ్చేసరికి 140/70 17-inch ట్యూబ్లెస్ టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇంకా బ్యాక్ టైర్ విషయానికి వచ్చేసినట్లయితే 110/70 17-inch ట్యూబ్లెస్ టైర్స్ మనకి ఇందులో వస్తున్నాయి. బ్యాక్ చూసుకో ఈ బైక్ సంబంధించిన డైమెన్షన్స్ అనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు ఒకసారి చూడొచ్చు. సో ఒకసారి లెంత్ చూసుకున్నట్లయితే 2017mm ఉంటుంది. విడ్త్ చూసుకున్నట్లయితే 804mm ఉంది. హైట్ వచ్చేసరికి 1075mm. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వచ్చేసినట్లయితే 168mm ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీల్ బేస్కి వచ్చేసరికి 1363mm మనకి ఇందులో అవైలబుల్గా ఉంది. సో కర్బ్ వెయిట్ చూసుకున్నట్లయితే మనకి 159.5 kg ఉంటుంది. సిస్టమ్ చూసుకున్నట్లయితే DC 12 volts 8 amps అనమాట. హెడ్ ల్యాంప్స్కి వచ్చేసరికి 12 volts 55 watts పవర్ని మనకి ఇది కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. సో ఇవి రిమైనింగ్ డీటెయిల్స్ ఈ బైక్కి సంబంధించి. సో ఈ బైక్ని మనకి వీడియో కోసం ప్రొవైడ్ చేసిన వాళ్ళైతే తిరుమల బజాజ్ చీరాల. సో ఈ బైక్ ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో కాల్ చేసి మీరు ఎవరైనా పర్చేస్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ బైక్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు ఉదయ్ ట్రెండ్స్ తెలుగు. థ్యాంక్ యూ.